కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే సగానికి పైగా ఉన్న మహిళలు, భారతదేశంలోనే మహిళల్ని అత్యధికంగా గౌరవించబడి అదేవిధంగా మహిళల్ని దేవత కింద పూజించే సంస్కృతి కలిగిన భారతదేశం. అటువంటి భారతదేశంలో మహిళలకు సముచితమైన స్థానం ఇవ్వాలి అని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల కానివ్వండి, కొన్ని సిచ్యువేషన్ వల్ల కానివ్వండి, కొంతవరకు మాత్రమే మహిళల్ని తీసుకెళ్ళగలిగి కొంతమేరకు మహిళలను దగ్గర కూడా తీసుకురాలని పరిస్థితులు చాలా కూడా కనిపించినాయి. చాలా సందర్భాల్లో చూసుకుంటే మహిళలు అన్న వాళ్ళని చాలా అంటే ఒక వంటింటి కుందేళ్ళు అన్న రకాల మనుషులు కూడా ఉన్నారు. వంటింటికే పరిమితం అయిపోయిన మహిళలు ఏమి చేయగలరు అన్న పొజిషన్ నుంచి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం, ఆయన పార్టీ పెట్టినప్పుడే మహిళలకు సముచితమైన స్థానం కల్పించాలి అని చెప్పి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆస్తుల సమాన వాటా హక్కును ఆ రోజే కల్పించి పుట్టి ఇంటిలోనే కాదు మెట్టినింటిలోని కూడా మహిళకి గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రుల ఆస్తిలో సమాన వాటా హక్కు మహిళకు కూడా ఇవ్వాలని చెప్పి ఆ రోజు ప్రవేశపెట్టిన, అంటే సుమారుగా 44 సంవత్సరాల క్రితమే దీనికి ఆజ్యం పడిందని ఒకసారి మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా ఒకళ్ళ మహిళ తాలూకా చదువు ప్రాధాన్యతని ఆ రోజు ఆ మహానుభావుడు ఏ రకంగా కొలమానం వేశారో తెలియదు, కానీ ఆ రోజు నుంచి పద్మావతి యూనివర్సిటీ అంటే ఒక సపరేట్గా ఒక మహిళా యూనివర్సిటీ, అంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్ దేశం మొత్తం మీద ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆ రోజు తయారైనాయి. ఆస్తుల సమాన వాటా హక్కు ఆ రోజు రాష్ట్రంలో మొదలు పెడితే దాన్ని కొన్ని సంవత్సరాలకి దేశం మొత్తం అడాప్ట్ చేసుకొని దేశంలో ఉన్న ప్రతి మహిళకి కూడా ఆస్తుల సమాన వాటా హక్కు కల్పించే విధంగా చట్టం రూపొందించారంటే ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం ఎంత బలమైనదో ఎంత శక్తివంతమైనదో మనందరికీ కూడా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం తర్వాత దగ్గరకు వచ్చేసరికి మహిళా విద్యా విషయంలోని కూడా ఇందాకే చెప్పాను, పద్మావతి యూనివర్సిటీస్ తర్వాత అనేకమైన మహిళా యూనివర్సిటీస్ వచ్చినాయి. మహిళలకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాం. ఆఖరికి చదువు అయింది, వాళ్ళకి సమాన వాటా హక్కు ఇచ్చాము, గౌరవం పెంచుతున్నాము. కానీ వాళ్ళని కంపల్సరీగా రాజకీయాలకు కూడా అలవాటు చేస్తే, రాజకీయాలు కూడా బయటకు వస్తే వాళ్ళు మెరాకిల్స్ సృష్టిస్తారు నిజంగా అని చెప్పి ఆ రోజు నమ్మిన వ్యక్తిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా మన స్థానిక ఎలక్షన్స్లో రిజర్వేషన్లు ఇవ్వటం, అంటే ఈరోజు ఒక ప్రెసిడెంట్గా, ఒక ఎంపీటీసీగా, ఒక జడ్పీటీసీగా, ఒక ఎంపీపీలుగా, జడ్పీ చైర్మన్లుగా సగం మంది మహిళలు ఈరోజు మనకి కనిపిస్తున్నారంటే ఆ రోజు ఆ మహానుభావుడు పెట్టిన పుణ్యమని మనందరం కూడా చెప్పుకోవాలి. అటువంటి పరిస్థితి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీని టేక్అవుట్ చేసుకుని తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత మనం చూస్తే గౌరవ ఎన్టీ రామారావు గారి టైంలో మహిళల తాలూకా కాన్ఫిడెన్స్ పెరిగింది, మహిళలు చదువు పెంచారు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆత్మగౌరవం పెరిగింది. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మహిళకి ఆర్థిక గౌరవం పెరిగిందని చెప్పడానికి నిజంగా మేమందరం కూడా గర్వపడాలి. ఎందుకు ఆర్థిక గౌరవం పెరిగిందని చెప్తున్నామంటే ఆ రోజు నుంచి కూడా డ్వాక్రాస్ని ఇంప్లిమెంట్ చేయటం, కానీ ఈ రోజుకి కూడా డ్వాక్రా సంఘాలు ఎలా ఉన్నాయంటే 1 కోటి మంది సభ్యులతో అంటే డ్వాక్రా సంఘాలు కనిపిస్తున్నాయంటే ఇది కదా అచీవ్మెంట్. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ డ్వాక్రా సంఘాలు అన్నవి ఒకటి ఎంత బలంగా రోజు నాటామంటే ఎవరు వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదైనా అన్నా క్యాంటీన్ లాంటివన్నీ పీకేసే ప్రయత్నాలు చేశారు, ప్రజావేదికలు లాంటివి కూల్చేసే ప్రయత్నాలు చేశారు, కానీ డ్వాక్రా సంఘాలను టచ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు ఏ రాజకీయ పార్టీలు కూడా. అంటే అంత స్ట్రాంగ్గా డ్వాక్రా గ్రూప్స్ ఉన్నాయి, ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. అంటే వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఇంతకుముందు రోడ్డు మీదకి వచ్చి బ్యాంకులోకి వెళ్ళి బ్యాంకులో డబ్బులు ఎలా అయ్యాలో తీయాలో కూడా తెలియని మహిళ బ్యాంకుకి నువ్వెందుకులే అని చెప్పే మనిషి, ఇంట్లోని భర్త ఈరోజు నువ్వు బ్యాంకుకి వెళ్ళి డ్వాక్రా రుణం ఇస్తున్నారంట, డ్వాక్రా రుణం కట్టాలంట, వెళ్ళి రా అని చెప్పుకునే పొజిషన్. అంటే ఈరోజు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఒకసారి చూడాలి. ఇటువంటి నేపథ్యంలో